కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేడు, ఎదుటి వ్యక్తి మాటలను అర్థం చేసుకోలేడు, అచేతనంగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఇది పుష్ప ప్రీమియర్ షోలో గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి. దాదాపు 4 నెలలు కావస్తున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డాడు శ్రీతేజ్. ఇదే తొక్కిసలాటలో తల్లిని కూడా పోగొట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా అదే హాస్పిటల్లో అదే పరిస్థితిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. శ్రీతేజ్ ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం ప్రస్తుతం లేదని డాక్టర్లు చెబుతున్నారు. గతంతో కంపేర్ చేస్తే పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నప్పటికీ నాడీ సంబంధిత సమస్యలతో శ్రీతేజ్ ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శ్రీతేజ్కు స్పర్శ తెలియడం లేదు. కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నాడు, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడు. హాస్పిటల్లో చేరినప్పుడు వెంటిలేటర్పై శ్రీతేజ్కు చికిత్స అందించారు. కానీ తరువాత ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీతేజ్ శ్వాస తీసుకున్నాడు. పరిస్థితి కాస్త మెరుగుపడడంతో వెంటిలేటర్ సహాయం లేకుండానే చికిత్స చేస్తున్నారు. గత నెల రోజుల్లో 2 సార్లు మాత్రమే వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించారు. 10 రోజుల కిందట ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ చేసి నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చారు. అవసరమైతే ఆహారాన్ని ట్యూబ్ ద్వారా పంపిస్తున్నారు. శ్రీతేజ్ శరీర పైభాగం కదలికలు ఇప్పటికీ కష్టంగానే ఉన్నాయి. ఫిజియోథెరపీ కొనసాగుతుంది, కానీ గ్యాస్ట్రోస్టోమీ ద్వారా అందిస్తున్న ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. శ్రీతేజ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులు అల్లు అర్జున్ భరిస్తున్నారని వివరించారు. కిమ్స్లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి రిజల్ట్ కనిపించకపోవడంతో శ్రీతేజ్ను విదేశాలకి పంపించబోతున్నారంటూ టాక్ నడిచింది. కానీ అప్పటికే శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడసాగింది. మొదట్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న కొన్ని రోజులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలిగాడు. దీంతో గ్యాస్ట్రోస్టోమీ మాత్రం చేసి వెంటిలేటర్ లేకుండా ఇక్కడే చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేకపోయినా ఇంతకు ముందులా ఎప్పుడు కోలుకుంటాడు అనే విషయం మాత్రం డాక్టర్లు చెప్పలేకపోతున్నారు.